హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్కి సంబంధించి సీట్స్ ఏ బ్రాంచ్కి సంబంధించి ఎక్కువ పెరిగాయి, అలాగే ఏ కోర్సెస్లో ఎక్కువగా సీట్స్ పెరిగాయి, అలాగే ఎన్ని సెక్షన్స్ పెరిగి ఉంటాయి, మ్యాక్సిమంగా స్టేట్ వైడ్గా ఎన్ని సీట్స్ పెరిగే అవకాశం ఉంది, తర్వాత మీకు వచ్చే ఏ ర్యాంక్ వరకు మీకు సీటు సిఎస్సి కానీ ఈసీ కానీ అటువంటి సెక్షన్స్లో మీకు అటువంటి బ్రాంచెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒకసారి వీడియోలో షేర్ చేసుకుందాం. అంతేకాకుండా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ విధంగా పెడితే మీకు ఒక టాప్ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు కోరుకున్న సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్లో ఏ విధంగా పెడితే వస్తుందనేది మరొకసారి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఒక్కసారి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు క్లియర్గా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో మీకు తెలుస్తుంది. ముందు ఇంజనీరింగ్కి సంబంధించి సీట్స్ ఎలా పెంచారు, ఏ సెక్షన్స్లో ఏ బ్రాంచెస్కి సంబంధించి ఎక్కువ పెంచారు అన్న విషయం చూస్తే అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు కూడా సెక్షన్స్ అనేవి పెంచుకున్నారు. ఈ సెక్షన్స్ వలన దాదాపు లాస్ట్ ఇయర్స్తో పోల్చుకుంటే కొన్ని సీట్స్ అనేవి భారీగా పెరిగాయి. ఇక పెరిగే సీట్లో ఎక్కువ భాగం ఏంటంటే సిఎస్సికి రిలేటెడ్వే పెరిగాయి. సిఎస్సికి సంబంధించి ఎక్కువ సీట్స్, అలాగే సిఎస్సికి స్పెషలైజేషన్ సంబంధించినవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇలా అంతేకాకుండా కొన్ని మిక్స్ చేస్తూ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంబినేషన్స్తో కొన్ని ఇలా రకరకాల పేర్లతో సెక్షన్స్ అనేవి పెంచుకోవడం జరిగింది. సో దీనివలన సీట్ల నెంబర్ కూడా ఎక్కువగా పెరిగింది. సో ఇప్పుడు ఈ సీట్లు పెరగడం వలన దాదాపు ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు ర్యాంక్ అనేది కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మీకు అనుకునేటటువంటి సీటు డిఫరెంట్గా వస్తుంది. బట్ ఇక్కడ సీట్ రావడం అయితే వస్తుంది, కానీ మీరు టాప్ కాలేజీలో సీట్ తెచ్చుకోవడం అనేది ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్లో మనం చేసే ఎక్సర్సైజ్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ సిఎస్సి కావాలని ఎవరైనా కోరుకోవచ్చు. ఆ సిఎస్సి సీటు ఏదో ఒక చిన్న కాలేజీలో కూడా మీకు రావచ్చు. కానీ అలా కాకుండా మీరు ఒక మంచి కాలేజీలో టాప్ కాలేజీలో సిఎస్సిలో మీరు సీటు పొందాలంటే ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, మీ ఒక కాలేజీ బ్రాంచ్ ఈ రెండిట్లోని ఏ ఆప్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే ముందు మనం డిసైడ్ అవ్వాలి. నా ఒపీనియన్ ప్రకారంగా అయితే ఎప్పుడైనా కాలేజీ అనేది ప్రయారిటీ ఇవ్వడం మంచిది. ఎందుకంటే కాలేజీ మంచిది అయ్యేటప్పుడు ఏ బ్రాంచ్ వాళ్ళకైనా డెఫినెట్గా అక్కడ ఆప్షన్ది కెరీర్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో. అంతేకాకుండా ప్రతి బ్రాంచ్కి కూడా మనం ఏ బ్రాంచ్ తీసినా ఆ బ్రాంచ్లో కొంత పనికి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తీసుకుంటే గవర్నమెంట్ సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే సిఎస్సి, ఈసీ తీసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ సైడ్ బాగా సెటిల్ అవ్వచ్చు. మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఆ కోర్సుకు సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. క్యాంపస్లో కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మంచి కాలేజ్ అయ్యేటప్పుడు, అంటే టాప్ కాలేజెస్, బెస్ట్ కాలేజెస్ అయ్యేటప్పుడు డెఫినెట్గా మీకు అది ఒక సక్సెస్ వైపు మీకు దారితీస్తుంది. కాబట్టి కాలేజీని ప్రయారిటీగా పెట్టుకుంటూ అందులో బ్రాంచెస్ తీసుకుంటే బాగుంటుందని నా కాన్సెప్ట్. సో ముందు మీరు చేయాల్సింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవచ్చు. మనకి కాలేజీ స్టేట్స్ మొత్తం మీద తీసుకుని, ఉదాహరణకు మనం తెలుగు స్టేట్, ఆంధ్ర స్టేట్ తీసుకున్నట్టయితే దాదాపు ఇక్కడ ఒక 120-130 కాలేజెస్ ఉంటాయి. అలాగే తెలంగాణలో కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో మనం ప్రతి కాలేజీకి కూడా మనం ఎలా చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్నైనా మనం పెట్టుకోవచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా ఒక రఫ్ వర్క్ తయారు చేయాలి. డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనం చేసే ఒక చిన్న పొరపాటు వలన మనం కోరుకున్న బ్రాంచ్ కానీ కోరుకున్న కాలేజీ రాకపోతే మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్కి వచ్చేసేటప్పటికి మీకు వచ్చే అవకాశం కూడా పోయి మీరు మళ్ళీ కోరుకోనటువంటి ఏదైనా బ్రాంచ్ వచ్చేయచ్చు. కాబట్టి ఫస్ట్ టైమే కొద్దిగా ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ చేయండి. ఎలా చేయాలంటే అసలు టాప్ కాలేజెస్ ఏవి, నేను గత వీడియోలో కూడా చెప్పాను. టాప్ కాలేజెస్ అంటే బెస్ట్ కాలేజెస్ ఎలా ఉండాలంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలేజెస్ చూసుకోవాలి. అంటే మనకి ప్లేస్మెంట్ ఉండాలి, ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారా లేదా, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్ ఎంత ప్యాకేజెస్తో మీ ముందు బ్యాచెస్ వాళ్ళ కాలేజీ నుంచి వెళ్ళారు, అలాగే నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఎన్ని జరిగాయి, తర్వాత ఇన్ఫ్రా ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, దానికి ఎక్రిడేషన్స్, ఎన్బిఏ ఎక్రిడేషన్స్ ఉందా, నాక్ ఎక్రిడేషన్ అయ్యిందా లేదా, ఇలా నెక్స్ట్ అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ రోడ్డుకి ఎంత దూరంలో ఉంది, రేపు పొద్దున ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మీకు ఉందా లేదా, ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఈ కాలేజీ పర్వాలేదు, మీరున్న లొకాలిటీకి ఈ కాలేజీ ఎంతవరకు బాగుంటుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇలా ఒక టాప్ కాలేజెస్ అనేది మీ దృష్టిలో మీరు పెట్టుకొని ఈ కాలేజెస్ అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ కాలేజెస్లో మీరు ఇప్పుడు నెక్స్ట్ బ్రాంచ్ ఆలోచించాలి. ఏ బ్రాంచ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, కేటగిరీ పెట్టి మీ ర్యాంక్ని బట్టి మీకు అలాట్మెంట్ జరిగేటప్పుడు ఆప్షన్ వైజ్గా చూసుకుంటారు. ఎక్కడ మీకు ఆప్షన్ వస్తే అక్కడ క్లిక్ అవుతుంది.
అది అలాట్ అయిపోతుంది. ఒక ఆర్డర్‌ని పెట్టుకుంటూ మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మీరు వెబ్ ఆప్షన్స్‌కెళ్ళేలోపు ఏమైనా చేంజెస్ చేయాలన్నా ముందే చేసుకుంటూ రెడీగా ఉంచుకొని, ఈ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఆప్ట్ చేసుకోవాలి. ఫైనల్‌గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు టాప్ కాలేజెస్ రాసుకోండి. ఆ టాప్ కాలేజెస్‌లోనే ఒక్కొక్క బ్రాంచ్ వైస్‌గా ముందు రాయండి. ఫస్ట్ ఏ బ్రాంచ్ అనుకుంటే సపోజ్ ఒక 30 టాప్ కాలేజెస్ మీరు పెట్టుకున్నారనుకోండి. 30 టాప్ కాలేజెస్ లిస్ట్ పెట్టండి. 30 కాలేజెస్‌లోని ఫస్ట్ ఆప్షన్ సీఎస్‌సి అనుకున్నారనుకోండి. సీఎస్‌సి పెట్టండి. నెక్స్ట్ 31 కాలేజీ నుంచి మరొక 30 కాలేజెస్ వరకు 60 వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి 60 వరకు. 60 నుంచి మరొక 30 వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్ పెట్టండి. తర్వాత ఈసీఈ పెట్టండి. ఏదైనా ఈ 30 కాలేజెస్‌లో ముందు పెట్టుకుంటూ వెళ్ళండి. అలా పెట్టడం వల్ల మీకు ఈ టాప్ కాలేజెస్‌లో వస్తుంది. అదేవిధంగా మీకు కోరుకున్న బ్రాంచ్ వస్తుంది. అలాగే మీరు కోర్ బ్రాంచెస్ వైపు ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా కొద్దిగా అది కూడా ఆలోచించండి. కోర్ బ్రాంచెస్ మీకు వచ్చినా కూడా ఈ టాప్ కాలేజెస్‌లో మీకు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి మీరు దాంట్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటు గవర్నమెంట్ సైడ్ వెళ్ళొచ్చు, కోర్ వైపు వెళ్ళొచ్చు, లేదా సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆప్షన్స్ని ఆలోచించి పర్ఫెక్ట్గా పెట్టండి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.